మా అమ్మమ్మ తాతయ్యల మ్యారేజ్ యానివర్సరీ అండి. 15th మ్యారేజ్ యానివర్సరీ. మ్యారేజ్ యానివర్సరీ అంటే హల్దీ ఫంక్షన్ ఉండాలిగా. వెల్కమ్. ఇక్కడే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయి ఉన్నామండి. ఇక ముందుగా అయితే తాతయ్య అమ్మమ్మ హల్దీ అయితే పూసేసుకున్నారు. తర్వాత అందరూ మా మావయ్య అత్తమ్మ, ఆ తర్వాత నేను, మా అమ్మ, అలాగే మా చిన్నమ్మలు పెద్దమ్మలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హల్దీ అయితే పెట్టేశామండి. మా ఫ్యామిలీ చాలా పెద్దది, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు 5 మెంబర్స్, అలాగే మా అమ్మమ్మ వాళ్ళు కూడా 5 మెంబర్సే. సో ఇక ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటుందో మీరే గెస్ చేయాలి. ఇక చిన్న చిన్నగా ఒక్కొక్కరు హల్దీ అయితే పెట్టేశామండి. మా చిన్నమ్మ వాళ్ళు కూడా హల్దీ పెట్టేశారు. ఇంకేముంది, చాలా గ్రాండ్గా హల్దీ ఫంక్షన్ చేసుకున్నాం మేము. ఇంకా చెప్పాలంటే చాలా అందరూ ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 25 35 కాదు కదా, 15th అంటే 50 సంవత్సరాలండి. చెప్పడానికి గోల్డెన్ జూబ్లీ కాదు, సిల్వర్ జూబ్లీ చేసేసుకుంటున్నాము అండి. ఇంకా చూసేద్దాం రండి. సింగిల్గా మా తాతయ్యకి ప్రపోజ్ కూడా చేయించేసాము. మా అమ్మమ్మ అయితే చాలా సిగ్గుపడింది. మీరు చెప్పారని చెప్పేసి సిగ్గుపడుతూ ఏదో ఫ్లవర్ ఇచ్చేసింది. తర్వాత ఇంకా మా తాతయ్య కూడా ఫ్లవర్ని అందంగా మా అమ్మమ్మ చేతికి కూడా ఇచ్చాడండి. ఇంకేముంది, ఇంకా ఒక్కొక్కరు హల్దీ మొత్తం మా అమ్మమ్మ తాతయ్యకి పెట్టడం అయిపోయాక డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము. అయ్యో, మా తాతయ్య చేతులతో మా అమ్మమ్మ చేతికి మా తాతయ్య మెహందీ పెట్టాడు, అలాగే మా తాతయ్య చేతికి మేము. తర్వాత డ్యాన్స్ మా పెద్దమ్మ ఆ, మా పెద్దమ్మ అలాగే మా చుట్టాల ఆంటీ వాళ్ళిద్దరూ కలిసి చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇదైతే ఈ పాట మీకు అర్థం కాదు, కన్నడ. తర్వాత మా చిన్న మావయ్య అండి. మా చిన్న మావయ్య ఆయన వైఫ్ కలిసి చాలా గ్రాండ్గా డ్యాన్స్ చేశారు. అందరైతే కేకలు అరుపులు అమ్మో చెప్పలేము. చాలా వాళ్ళ పర్ఫార్మెన్సే బెస్ట్ అనుకోండి. ఇక అంత బాగా డ్యాన్స్ చేశారు. ఇంకా చివరికి అందరూ నన్నైతే ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వమని బాగా అడిగారు. అప్పుడే నేను కూడా ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేనైతే ఏ పాట మీద చేశాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. ఇక్కడ మా బామ్మ అయితే చాలా ఎమోషన్గా హగ్ చేసుకుంది. చాలా బాగా చేస్తున్నావు అంటూ.
కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ డే మా అమ్మ చెల్లెలు నేను ఇంకో ఇద్దరు చెల్లెళ్ళు అందరూ అయితే యానివర్సరీ సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయామండి. ఇంకా తాతయ్య అమ్మమ్మ కూడా చాలా రెడీగా ఉన్నారు. అందరూ చిన్నమ్మలు బాబాయిలు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అంటూ. కిందికి వెళ్ళిపోయి ఒక ఫోటో అయితే దిగేశారు అమ్మ నాన్న చెల్లి అమ్మమ్మ తాతయ్య. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయింది. మా తాతయ్యకి అమ్మమ్మకి ఫ్లవర్ వేపిస్తూ ఫొటోస్ అయితే దించాము. మా అమ్మమ్మ అయితే చాలా సిగ్గుపడుతుంది. ఇంకా చివరికి ఒక 2-3 స్టిల్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా తాతయ్య అయితే క్యాండిల్ వెలిగించేశాడు. క్యాండిల్ వెలిగించి కేక్ కటింగు తినిపించడాలు అన్నీ అయిపోతున్నాయి. అందరినీ చూసి మా అమ్మమ్మ తాతయ్య అయితే చాలా నవ్వుకున్నారు. మీరు ఏదో చెప్తున్నారంటూ. మా తాతయ్య అయితే ఇంకా క్యాండిల్ వెలిగించేశాడు. చూడండి ఇప్పుడు కూడా ఒక 2 స్టిల్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకేముంది కేక్ కటింగ్ చేస్తూ తర్వాత మా అమ్మమ్మ తాతయ్యలు మొదటగా అయితే వాళ్ళిద్దరూ తినిపించేసుకున్నారు. తర్వాత మాకు అందరికీ పెట్టేశారండి. ఇంకేముంది మళ్ళీ మా ఫ్యామిలీ ఫోటో యానివర్సరీ గిఫ్ట్గా ఒక రింగ్ అయితే పెట్టేసింది మా తాతయ్యకి. అలాగే మా చిన్న ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ తర్వాత మళ్ళీ మా చిన్నోడు అసలు దిగుతానే లేడు ఫంక్షన్ అయ్యేదాకా. మా అమ్మమ్మ తాతయ్యల మధ్యలోనే కూర్చున్నాడు చూడండి.